ఇక ఇదన్నీ పక్కన పెడితే రాజకీయ సవాళ్ళు కూటమి అయితే ఇప్పుడు వచ్చింది, అధికారంలోకి వచ్చింది, డంపింగ్ మెజారిటీ కనిపిస్తుంది. ప్రతిపక్షం అనేది లేకుండా కేవలం 9 మంది మాత్రమే పరిమితం అయిపోయే ప్రతిపక్షం మాత్రమే పరిమితమయ్యే అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. అంటే కంప్లీట్గా అధికార పక్షమే ఉండబోతూ ఉంది. ఈ అధికార పక్షం, ఇంత పెద్ద అధికార పక్షం ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిపాలనలో అత్యంత రాజకీయ సవాళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా సీనియర్లని చెప్పబడుతున్న అనేక మంది గెలుపొందున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీలో కూటమి తరపు నుంచి. వీళ్ళందరికీ పదవుల పంపిణీ చేయటం అనేది చంద్రబాబు నాయుడు కత్తి మీద సాము. కాకపోతే చంద్రబాబు వీళ్ళందరికంటే సీనియర్ కాబట్టి హ్యాండిల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా జనసేన బీజేపీ సఖ్యత, ఈ జనసేన బీజేపీ సఖ్యతను కొనసాగించడం, ఎందుకంటే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 స్థానాలు, అసెంబ్లీ స్థానాల గురించి మాట్లాడుతున్నాం, 8 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలతో సంబంధాలు పెట్టుకోవటం, సంబంధాలు కంటిన్యూ చేయటం, 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయటం. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్య జరిగిన ఇదే కూటమి, ఆ తర్వాత గెలుపు తర్వాత జరిగిన రాజకీయంలో మధ్యలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేక హోదా అనే అంశంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ధోరణి, ఆ సందర్భంలో 2014 నుంచి 19 సందర్భాల్లో పరిపాలన సంబంధమైన కొన్ని విషయాలపై అభ్యంతరాలు, తన డిసెంట్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతమంది శాసనసభ్యులు ఎంపికైన అసెంబ్లీలో కత్తి మీద సాము లాంటి ఈ సవాళ్లను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికంటే అతిపెద్ద విషయం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు. ఇది అతి జటిలమైన సమస్యగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ 2 టర్మ్స్ కేంద్రంలో అధికారంలో ఉంది, మంచి విక్టరీతో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటే ఆ పాలసీలన్నీ తయారు చేశారు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ సహకారం అవసరం లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ప్రస్తుతం ఉన్న నెంబర్ని బట్టి చూస్తుంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి 290 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తూ ఉంది. ఈ 290 స్థానాలు కూడా ఇంకా తగ్గొచ్చు. ఎందుకనంటే ఇంకా 185 స్థానాల్లో లీడింగ్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంది. చాలా చోట్ల ఈ లీడింగ్ కూడా ఇంకా తగ్గి ఓటమి అంచుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 230 స్థానాలకు ఇంచుమించుగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేంద్రంలో అనివార్యంగా కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఈ కోయిలేషన్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న 16 ప్లస్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న 2, మొత్తం 18 పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇది అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో 2 మాత్రమే పెద్ద అలయన్సెస్ ఉన్నారు. ఒకళ్ళు నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, 2 మాత్రమే అతిపెద్ద కూటమి సభ్యులు. వీళ్ళల్లో నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయినా కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన 272 మ్యాజిక్ ఫిగర్ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? సో దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్రంతో సంబంధాలు. అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూటమి యాజ్ ఇట్ ఈస్గా కూటమిగా ఉండి సంబంధాలు మెయింటైన్ చేయటం. ఒకవేళ అక్కడ కనుక అనూహ్యమైన పరిణామాలు ఏర్పడితే నితీష్ కుమార్ ఇండియా కూటమి వైపు వెళ్తే, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంటుందా? ఉంటే ఆ కూటమి కేంద్రంలో ఉన్న ఇండియా కూటమితో సంబంధాలు ఎలా మెయింటైన్ చేస్తారు? ఇది అతిపెద్ద జటిలమైన సమస్య రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ఫేస్ చేసే పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంటే ఇక పరిపాలనాపరమైన సమస్యలు, పరిపాలనాపరమైన సవాళ్ళు ఏంటి? కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వం, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఏర్పడిన ప్రభుత్వం, అనుభవజ్ఞుడితో కూడిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పరిపాలన చేయాలి. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పారు. వీటన్నిటినీ సంస్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఉంది. కొత్త ప్రభుత్వం ఏ తరహా సంస్కరణలు, ఏ తరహా పరిపాలన వెళ్తుంది, ఇప్పటి వరకు నాశనమైన రాష్ట్రాన్ని ఏ రకంగా సెటరేట్ చేస్తారు అనేది కూడా కీలకమైన పరిణామం. దీంతో పాటుగా సంక్షేమ పథకాల భారం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు సంవత్సరానికి 70,000 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు కూటమి మేనిఫెస్టో ద్వారా
ప్రజలకు ఇచ్చిన ఎష్యూరెన్స్ ద్వారా దాదాపు 1,20,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల సంవత్సరానికి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి పథకాలను కంటిన్యూ చేస్తారా? చేస్తే 70,000 కోట్ల సంవత్సరానికి పట్టుకురావాలి. అదేవిధంగా హామీ ఇచ్చిన 1,20,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలంటే సంవత్సరానికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలి? ఇది అతిపెద్ద సవాలు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తారు అని. అదేవిధంగా పోలవరం నిర్మాణం చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కాలంలో పోలవరం నిర్మాణం జరిగాగుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం డిజైన్ లోపం ఉందని అన్నారు, రకరకాల సమస్యలు ఉన్నారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణం సరిగ్గా జరగకుండా నత్తనడకన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎష్యూరెన్స్తో డబ్బులతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్ట్. ఇప్పుడు కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం నిర్మాణాన్ని ఎప్పుడు ఎలా ఎంత త్వరగా చేయగలుగుతారు అనేది కూడా రాబోయే ప్రభుత్వానికి అతిపెద్ద పరిపాలన సవాలు. దీంతో పాటుగా ప్రత్యేక హోదా వస్తుందా రాదా? ప్రత్యేక హోదాకు సంబంధించి ఆల్రెడీ సన్నాయి నొక్కలు నొక్కడం మొదలుపెట్టారు. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది ప్రెషర్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు గతంలో ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగారు, డిమాండ్ చేశారు, ఢిల్లీ వెళ్ళి దీక్షలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా కారణం ఇదే. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తారా? ఢిల్లీలో డిమాండ్ చేయడానికి అవకాశమైన కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడుతున్న నేపథ్యంలో అది ఎన్డీఏ ఏర్పడినా ఇంకెవరు ఏర్పడినా, ఒకవేళ కాంగ్రెస్తో కూడిన ఇండియా కూటమి ఏర్పడితే బై డిఫాల్ట్ వాళ్ళు ఇస్తామని ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం కూడా రాబోయే రోజుల్లో పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా నిధుల సమీకరణ కూడా రాబోయే రోజుల్లో, ఇప్పటికే రాష్ట్రానికిలో మొత్తం అప్పుల పాలైందని ఇదే కూటమి, ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పెద్ద ఎత్తున చెప్తూ వచ్చారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయటం, పరిపాలన చేయటం, డెవలప్మెంట్ చేయటం, అమరావతి రాజధాని చేయటం, అమరావతి రాజధాని మళ్ళీ మార్చడానికి వీల్లేని విధంగా డెవలప్ చేయటం, ఆ డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులు తీసుకురావటం కూడా చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమికి అతిపెద్ద సవాల్. దీనిలోనే వస్తుంది అప్పుల నిర్వహణ కూడా, దీనిలోనే వస్తుంది ఇప్పుడు చెప్పిన దాంట్లో. సో పరిపాలనా సవాళ్ళు, రాజకీయ సవాళ్ళు, కూటమి సవాళ్ళు ఇవన్నీ రాబోయే రోజుల్లో నల్లేరు నడక కాదు. ఈ నల్లేరు నడక కానీ ఈ పరిపాలన ఇప్పుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆ కూటమికి 56% ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది.